శ్రీహరి సారు సైన్లు చేసేటోళ్ళంట. బిర్యానీలు 11 గంటల మహిళలు బిర్యానీలు తెప్పిస్తే బిర్యానీలు తింటురంట. మళ్ళీ వాళ్ళకి అటెండెన్స్ కలుపుతున్నాడంట. అయింది ఒకటి లోపల తమాషా. బయట సూపర్వైజర్లు బండి ఈఎంఐ కట్టించుకుంటురంట. బండి ఈఎంఐ కట్టించుకొని హౌస్ కీపింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టాప్ దగ్గరికి వెళ్ళి అడుక్కొని బండి ఈఎంఐ కట్టుకుంటురంట. మళ్ళీ వాళ్ళకి ఏం పని చెప్తలేరంట. కూర్చో అంటే కూర్చో వాళ్ళు 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 ఆమె కూర్చొని ఆయనను బెదిరిస్తే ఆయన ముంగట కూర్చుని ఆయన ఏం చేయలేకపోతున్నట్ట. ఎందుకు చేస్తలేడు? మనీ తీసుకున్నాడు కదా, 5,000 10,000 తీసుకున్నట్ట బండి ఈఎంఐది. అందుకని ఆమెకి ఏం పని చెప్తలేనట్ట. ఆమెను ఎక్కడ ఆమె మధ్యాహ్నం నుంచి పోయినా కానీ కవర్ చేస్తుండంట ఆయన. అక్కడ చూసిన వాళ్ళందరూ అందరి మీద ఫోకస్ ఉన్నది, అందరికీ ఫోకస్ పెట్టిరు ఆయన మీద. అదొకటి. ఎవరో మహిళలంట బ్యాంకు పని మీద బయటకు వచ్చిరంట. బ్యాంకు పని మీద బయటకు వచ్చి 3వ నంబర్ గేట్లకి వెళ్ళి వచ్చంట. వాళ్ళ పని ఏందో వాళ్ళు చూసుకోవాలి కదా. అయితే సూపర్వైజర్ని బయట ఉన్న సూపర్వైజర్ని పిలుస్తురంట. రా మేము వచ్చినాం కదా బయటికి అని. అంటే వాళ్ళు పరాయి మొగోడిని విలువచ్చు. పరాయి మొగోడిని అంటే సూపర్వైజర్ని విలువచ్చు. సూపర్వైజర్ అయినా కదా వాడు మొగోడే కదా, వాడిని విలువచ్చు, తప్పు లేదు. సూపర్వైజర్ కేవీఆర్ దాంట్లో ఉన్నోడు వాడుకో, ఆమెను తీసుకొని వాడుకో అని అన్నందుకు ఆ పతివర్తకు తప్పు వచ్చిందంట. మళ్ళీ ఆ పతివర్త ఎవరో నాకు తెలియదు. అయితే అది తప్పు లేదంట, అది తప్పు వచ్చిందంట వాడుకో అనుడు. ఇప్పుడు ఈ సూపర్వైజర్ని రోడ్డు మీద అందరు చూడంగా రా అని చెప్పి ఇంటి మొగని పిలిచినట్టు పిలిస్తే మంచిగా ఉండదంట. అందరు చూస్తున్నారంట. అందరు ఆడ వీళ్ళది ఇట్లా అంటే పోయిన వాళ్ళు పోయిండ్రు, మేము మంచిగా ఏగుతాము, మేము అంతగా మాదే అవా నడిపించుకుంటాము, అవి పెద్ద దొంగముండలు, అవి పెద్ద బద్మాషులు, మేమే పత్తిత్తులం అనుకొని అట్లా మాట్లాడుతున్నారంట. అంటే సూపర్వైజర్లు ఏమో ఈ హౌస్ కీపింగ్ వాళ్ళ దగ్గర ఈఎంఐలు కట్టించుకుంటున్నారు, వాళ్ళకి ఏం పని చెప్పట్లేదు. లోపటున్న ఈ శ్రీహరి అటెండెన్స్ చేసేటోళ్ళేమో 11 గంటలతో బిర్యానీ తెప్పించుకొని తింటుర్రు, వాళ్ళకి అటెండెన్స్ కలుపుతున్నారు, మళ్ళీ వాళ్ళకి మధ్యాహ్నం పంపిస్తున్నారు. శ్రీహరికి ఎవరో మహిళ ఉన్నదంట, అది స్టాఫ్కు మొత్తం తెలుసంట. ఎవ్వరు మొహం మీద అంటలేరంట. టైం వచ్చినప్పుడు అవుతుందని బిర్యానీ పొట్లాలు వాళ్ళు ఫోన్లు చేయంగానే వాళ్ళ ఆమె సివిల్ డ్రెస్ చేసుకొని వస్తే ఆమెను ఏమంటలేడంట. మళ్ళీ అందరినీ సివిల్ డ్రెస్ చేసుకొని రావాలంటుండంట. ఆమె ఎవరు సివిల్ డ్రెస్ ఆమె పేరు చెప్పే అవసరం లేదు, అందరికీ తెలుసు అన్న. సెక్రటరియట్లో వస్తే స్టాఫ్కి అందరికీ తెలుసు. ఆమె సివిల్ డ్రెస్ చేసుకొని వస్తే ఏమంటాడు చూడు, ఈ ముసలినా కొడుకుకి నడవనికనే చేత కాదు సరిగా, ఏక్తా పీక్తా అన్నాడు. ఆడోళ్ళని తీసి జోళ్ళు కార్చుకుంటున్నాడు. ఆడోళ్ళ బిర్యానీ తింటున్నావురా నైనా, నువ్వు నీ జీతం లేదా, నీ కష్టం లేదా? ఆడోళ్ళు చెప్పిస్తే బిర్యానీ తింటున్నావు అంటే సాదిక్ సార్ ఉన్నప్పుడు ఇట్లా చెంచగిరి లెక్కలు చెయ్యి. అందుకనే సాదిక్ సార్ దేకడివి దేకండి, నేను చూస్తేనే చేయిస్తాడు. అట్లా బిర్యానీలు తెప్పించుకొని అటెండెన్స్ కలుపుకుంటున్నావు. ఇది సుకుమార్ సార్కు చెప్పినావా నేను ఇట్లా చేస్తున్న బ్లోకర్ లెక్కలని? అంటే మంచిగా ఉన్న వాళ్ళని తీసేసి మీరు మీరు బ్లోకర్ వాళ్ళు మీరు లంగ పని చేస్తే మీది నడుస్తుందా సెక్రటరియట్లో? నువ్వు ఖరాబ్ అయింది కాక ముసలోడివి, ఏజ్ ఎక్కువైంది, నీకు తెలివి లేదా? ఆ రాసేటోళ్ళని వాళ్ళకి బిర్యానీలు తినిపిస్తున్నావు, వాళ్ళని ఆడోళ్ళని చేసి జొల్లు గార్చుకోమంటారు. అంటే మీకు ఇళ్ళల్లో లేరా ఎవరు ఆడోళ్ళ బిర్యానీ తినమని పంపించిర్రా మిమ్మల్ని? ఇదేనా మీకు సెక్రటరియట్లో నేర్పించింది ఇదేనా? కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు చెప్పిర్రా? జీతం అడిగితే సీఎం దగ్గరికి వెళ్ళి తీసుకో అన్నావు. ఇప్పుడు మీకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు చెప్పిర్రా? సీఎం చెప్పిండా మీకు ఇట్లా ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళి బిర్యానీలు దిగు, అటెండెన్స్లు కలుపు, వాళ్ళని మధ్యాహ్నం పూట పంపి ఎవరినైనా ఒకళ్ళని పెట్టుకో అని చెప్పిండా నీకు? చెప్పిండా? బయట సూపర్వైజర్లు ఏమో ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళి ఈఎంఐ తీసుకొని కట్టుర్రి, వాళ్ళని కూర్చోబెట్టుర్రి, వాళ్ళు మీరు బెదిరిస్తే భయపడొద్దు, వాళ్ళు బెదిరిస్తే మీరు భయపడాలని చెప్పిండ్రా? బ్యాంకులలో పోతుంటే మొగోళ్ళని సూపర్వైజర్లను పిలుస్తుంటే ఇంటి మొగోళ్ళని పిలిచినట్టు పిలవాలని చెప్పిండా? ఇదేనా సెక్రటరియట్లో జరుగుతున్న భాగోత్తము? అంటే ఎవరు చూస్తలేరు అనుకుంటుర్రేమో, అన్నీ బయటపడతాయి.